రెడ్డిక సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా నర్సాపూర్లో మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనవసర మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికమని అన్నారు. రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి మంత్రులు గాలి మోటార్లలో తిరుగుతున్నారంటూ మండిపడ్డారు. ఇక మూసి దురావస్థకు కారణం కాంగ్రెస్ తెలుగుదేశం పాలననే అంటూ కూడా హరీష్ రావు ఆరోపించారు. ఇక మూసీ నది సమస్యలపై పాదయాత్ర చేసేందుకు తాను కూడా సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఇక కేటీఆర్ పై కక్ష సాధింపుతోనే ప్రభుత్వం కుట్ర పన్నుతుందని అన్నారు. వాటన్నిటినీ ప్రజా బలంతోనే ఎదుర్కొంటామని హరీష్ రావు స్పష్టం చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనవసర మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ పై వ్యాఖ్యలు చేసినవి అవన్నీ కూడా అప్రజాస్వామికమని అన్నారు. ఇక రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి మంత్రులు గాలి మోటార్లలో తిరుగుతున్నారంటూ సెటైరికల్ గా మండిపడ్డారు. ఇక మూసీ దురావస్థకు కారణం కాంగ్రెస్ తెలుగుదేశం పాలన అంటూ కూడా హరీష్ రావు చురకలంటించారు. ఇక మూసీ నది సమస్యలపై పాదయాత్ర చేసేందుకు తాను కూడా సిద్ధంగా ఉన్నానని అన్నారు. కేటీఆర్ పై కక్ష సాధింపుతోనే ప్రభుత్వం కుట్ర పన్నుతుందని అన్నారు. వాటన్నిటిని ప్రజాబలంతోనే ఎదుర్కొంటామని హరీష్ రావు మరొకసారి స్పష్టం చేశారు.